సువార్తలలో ఉన్న 4 సువార్తలలో ప్రభువారి పుట్టుక నుంచి ప్రభువారి మరణం వరకు ఆయన ప్రయాణం చేసిన దారులు, స్థలాలు, విధానాలు, కాలాలు. అంటే ఆయన పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు, తర్వాత ఎక్కడ ఉన్నారు, తర్వాత ఎక్కడ ఉన్నారు, అట్లా కదా. ఇప్పుడు మనలో ఎవరైనా మన గురించి చెప్పాలనుకోండి, మీరు ఎట్లాగా ఎక్కడి వరకు వచ్చారు, గుంటూరు వరకు. ప్రసాదరావు చెప్తా ఉంటారు, మేము చెన్నైలో పుట్టాం, తర్వాత రేణిగుంటలో వర్క్ చేసాం, తర్వాత ఇట్లా గుంటూరుకు వచ్చాం కదా. మీరు ఎట్లా వచ్చారు? అలాగా మన జీవితాన్ని చెప్పుకున్నట్టుగా, నేను విజయవాడలో పుట్టాను, విజయవాడలో పెరిగాను, తర్వాత బెల్గాంలో ట్రైనింగ్ తీసుకున్నాను, ఆ తర్వాత హిమాచల్ వెళ్ళాము, హిమాచల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఈ సమయం నుంచి ఇక్కడ వరకు అక్కడ ఉన్నాము, తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్. ఇట్లా మనం మన వ్యక్తిగత జీవితాల గురించి ఒక క్రమబద్ధమైన రీతిలో చెప్పుకుంటే ఎలా ఉంటుందో, అలా మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవిస్తూ ఉండగా ఆయన పుట్టిన సమయం నుండి ఆయన మరణించిన సమయం దాకా క్రమబద్ధమైన రీతిలో ఏ ఏ స్థలాలలో ఆయన కాలాన్ని గడిపారో మనం 2-3 వారాలు దేవుని చిత్తమైతే ముందున్న సమయంలో వాటిని అధ్యయనం చేద్దాం. దానికి సహాయకంగా ప్రభు యొక్క సంచారాలు కదండి. మార్కు అన్ని సువార్తల కంటే మొదట రాయబడినటువంటి సువార్త ఏదో చెప్తారా? మార్కు సువార్త. చూడండి వాళ్ళు ఎలా ప్రారంభం చేశారు. సో మొదటి సువార్తను మనం చూద్దాం. ఎవరైనా భక్తుడైనటువంటి మార్కు సువార్త చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అంటే మార్కు మన ప్రభు యొక్క జీవితాన్ని గురించి ఏ సమయం నుంచి చెప్పడాన్ని ప్రారంభం చేశాడు? మీరు చెప్పగలరా? సువార్త ప్రారంభం అన్నాడు కదా. అంటే ప్రభు వారి యొక్క వయస్సు ఎంత అయి ఉంటుంది? వెరీ గుడ్, అంతే కదా. 30 సంవత్సరాలకి ప్రభు సేవను ప్రారంభం చేశారు. ఎవరు చెప్పారు ఆ మాట? భక్తుడైన లూకా చెప్పాడు కదా. ఒకసారి నేను మీకు చూపించాను కూడా, అఫ్కోర్స్ చాలా రోజులైంది. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింపమొదలుపెట్టినప్పుడు ప్రభువారు, రక్షకుడైన యేసు ప్రభువారు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు సేవను బోధించ మొదలు పెట్టడం అంటే సువార్త ప్రకటించడం మొదలు పెట్టిన వయస్సు చెప్తున్నాడు. ఎవరు? లూకా. లూకా చెప్తున్నాడు. లూకా హిస్టారియన్ కదండి. హిస్టారియన్ అంటే చరిత్రకారుడు. చరిత్రకారుడు డేట్ చెప్తాడు, పేరు చెప్తాడు, స్థలం చెప్తాడు, విషయాలు ప్యారలల్ గా ఏ రెఫరెన్సెస్ లో చెప్తున్నారో ఆ వివరాలన్నీ చెప్తారు. హిస్టారియన్స్ అలా చెప్తారన్నమాట. అంటే తెలంగాణలో పలానా ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో పలానా ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు, సీతానగర్ కాలనీలో చర్చిలో సేవకులుగా సుధాకర్ గారు ఉన్నప్పుడు ఎంతమంది రిఫరెన్స్ వచ్చారన్న? తెలంగాణలో ఆ సమయం, దానికి ప్యారలల్ గా అంటే దానికి సమాంతరంగా ఆంధ్రాలో సమయం, దానికి తోడుగా సీతానగరంలో పిన్ పాయింటెడ్ గా పనిచేస్తున్న సేవకుడి సమయం, అలాగా లూకా చెప్తాడు. కాబట్టి లూకా దైవ భక్తుని యొక్క రికార్డ్ లో ఆయన ఏమని రాస్తున్నాడంటే, మన ప్రభువు సేవను ప్రారంభం చేసినప్పుడు దగ్గర అన్నాడు కదా. ఎంతన్నా? దాదాపుగా అన్నాడు. ఆ మాట కూడా భలే ఇంట్రెస్టింగ్ కూడా కదా. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పట్లా, ఎందుకంటే ఆ రోజుల్లో ఏం లేవన్నా, డేట్ ఆఫ్ బర్త్ లేవు, తర్వాత ఆధార్ కార్డులు లేవు కదా. చాలా మందికి అసలు పెద్దవాళ్ళకి ఈ రోజుల్లోనే లేవు. ప్రభుని గురించి ఎంత యాక్యురేట్ గా చెప్తున్నాడో చూడండి. దాదాపుగా దగ్గరగా ఇది 2000 సంవత్సరాలకి పూర్వం విషయాలు చెప్తున్నాడు కదా. 2025 సంవత్సరాల పూర్వం విషయాలు భక్తుని లోక అన్నాడు. దగ్గర ఆయన 30 years ఉండొచ్చు. అప్పుడు ఆయన సేవను ప్రారంభం చేశాడు. ఇప్పుడు మీరు చెప్పాలా, మార్కు దైవ భక్తుడు
ప్రభువుని గురించి చెప్పడంలో ఎంత వయస్సు నుంచి ప్రారంభం చేసినట్టనా? అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 30 సంవత్సరాల వయస్సు నుంచి ఆయన ఏం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పుట్టుక కదా, మరియమ్మ గారి గర్భంలో ప్రభువు ఉద్భవించడం, ఈ రికార్డ్ ని భక్తులైన మార్కు చెప్పలా. అంతేకాదు 12 సంవత్సరాల వయసులో ఆయన మందిరానికి వెళ్ళిన ఘటన చెప్పలా. మాత్రమే కాదు, తల్లి అయిన మరియా, ఆ తర్వాత యోసేపు భక్తుడు ప్రభువు పుట్టిన తర్వాత 8వ రోజున మందిరానికి తీసుకుని వెళ్ళి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా ఆయనకు సున్నతి చేయించారు. యూదులలో పుట్టాడు కాబట్టి. ఈ వివరాలన్నీ కూడా ఎవరు చెప్పలేదు? మార్కు చెప్పలే. ఎందుకు చెప్పుకుంటాడా? ఆఫ్ కోర్స్ మార్కు హిస్టారియన్ కాదు కాబట్టి. మార్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మామూలు సేవకుడుగా చెప్పాడు అనమాట. ఓకే, అది అనేక సందర్భాల్లో మనం చూస్తాం. మీరు చూడండి, మార్కు సువార్త, ఇప్పుడు మనం 4 సువార్తల్ని ప్యారలల్ గా ఇలా పట్టుకొని ఉంచండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే వెంటనే తీయడానికి సహాయంగా ఉంటుంది. మార్కు దేవ భక్తులు 1వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు? వెంటనే కదండి. ఆ తర్వాత 12వ వచనం వెంటనే. ఈ పదాలు 21 అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన చాలా ఆ మాట మీరు క్యాచ్ చేశారా? వెంటనే అంటే ఒక సేవకుడు వెంటనే అలసట తీర్చుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా, విశ్రాంతికి సమయం లేకుండా ఒక సేవకుడు ఎలాగా ప్రయాసపడి 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల వ్యవధిలో త్వరగా దేవుని యొక్క చిత్తాన్ని మానవుల పక్షంగా నెరవేర్చడానికి మన ప్రభు ఎలాగా ప్రయాసపడ్డాడో అనే సత్యాన్ని భక్తుడైనటువంటి మార్కు వెంటనే ఆయన ఒక సేవకుడిగా ఒక సేవకుడి పిక్చర్ ని చూపిస్తున్నాడు అన్నమాట. మంచిది. మార్కు భక్తుని యొక్క వివరాల్ని బేస్ చేసుకొని భక్తుడైన మత్తయి గారు, భక్తుడైనటువంటి లూకా హిస్టారియన్ గారు, వీళ్ళిద్దరు కూడా సువార్తలు రాశారు. ఇప్పుడు మార్కు భక్తుడు 30 సంవత్సరాల వయస్సు నుంచి ప్రభు యొక్క విషయాలను రికార్డ్ చేశాడు, రాశాడు అని మనం చెప్పుకున్నాం. మత్తయి ఎక్కడి నుంచి రాశాడో మీరు చూసి చెప్పాలి. 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి భక్తుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడి నుంచనా? వెరీ గుడ్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ప్రభు యొక్క రెఫరెన్స్. యేసు ప్రభు వారిని ఇక్కడ నిలబడితే, ఆయన యొక్క ప్రెజెన్స్ ఇక్కడ ఉంటే 30 సంవత్సరాల వెనక విషయాన్ని, క్షమించండి, 3.5 సంవత్సరాల వెనక విషయాన్ని, అంటే 30 years ఆఫ్ ఏజ్ లో నుంచి 3.5 సంవత్సరాలు 33.5 years, ఈ స్పాన్ ని మార్కు గారు చెప్పారు. ఇప్పుడు మత్తయి సువార్త, మత్తయి భక్తుడు ఎక్కడి నుంచి చెప్తున్నాడన్నా? ఎక్కడి నుంచి అంట? ప్రభు వారిని ఇక్కడ పెడితే ప్రభు వారికి వెనక విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడు? అబ్రహాము దగ్గర నుంచి. ఎంత వెనక ఉంటాడు ప్రభుకి అబ్రహాము? ప్రభు వారి జీవితాన్ని, ప్రభు వారి ప్రెజెన్స్ ఇక్కడ పెడితే ప్రభు వెనకకు ఎన్ని తరాలు, ఎన్ని సంవత్సరాలు లెక్క పెడితే అబ్రహాం వస్తాడు? 42 తరాలు. ఇక్కడ చెప్పాడు 14 అని చెప్పాడు. మీరు బాగా తెలియగలడు. వెరీ గుడ్, కరెక్ట్, అట్లానే చెప్పాలా. 14 తరాల వెనక్కి మన ప్రభుని గురించి అబ్రహాంతో రిలేట్ చేసేవాడు. ఎందుకు చెప్పుకుంటాడు మత్తయి? అబ్రహాముని, దావీదుని, వంశావళిని ఎందుకు చెప్పుకుంటాడు? ఇప్పుడు నేను చెప్పా ఇందాక, మార్కు ప్రభుని సేవకుల్లాగా చూపించాలనుకున్నాడు కాబట్టి ఆయన ఇంకేం పట్టించుకోవాలా. ఆయన మొదలు పెట్టాడు పని చేయడం,
300 సంవత్సరాలు టకా టకా టకామని వెంటనే పనిచేశాడు. శిలువ మీద చనిపోయాడు. ప్రభు పునరుద్ధరణే వెళ్ళిపోయాడు. సువార్త ముగించేశాడు. కానీ మత్తయి భక్తుడు ప్రభుని గురించి చెప్పడంలో ఎంత వెనక్కి తీసుకుని వెళ్ళాడనా? అబ్రహాము దగ్గర వరకు తీసుకుని పోయాడు. ఎందుకని? ఈ అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెట్టి ఉండొచ్చు. బాబు, దేవుని వంశావళి. ఓకే సిస్టర్స్ చెప్పండి. ఎస్, భక్తుడైన మత్తయి ప్రభుని ఎట్లా చూపించాలనుకుంటున్నాడు? యూదుల రాజుగా మాత్రమే కాదు, మీరు అక్కడ కొంచెం ఒక చిన్న మాట పట్టుకోవాలా, యూదుల రాజుగా చూపించాలనుకున్నాడు. ఎవరన్నా? యూదుల రాజు. యూదులకి అబ్రహాము మొదటి పురుషుడు కదా, మూల పురుషుడు. ఒకవేళ అబ్రహాము తీసేస్తే అసలు యూదా దేశమే లేదు. దావీదు యూదులలో మూల పురుషుడైన రాజు కదా. అసలు యూదుల రాజు అంటేనే దావీదు కుమారుడు అంటేనే రాజు గారు. కాబట్టి భక్తుడైనటువంటి మత్తయి అంటున్నాడు, ప్రభు వారి వెనకకు మనం తీసుకుని వెళ్తే యూదుల రాజుగా ప్రభుని చూపించాలి. కాబట్టి భక్తుడైనటువంటి మత్తయి మన ప్రభుని అబ్రహాము దగ్గర నుంచి చెప్పుకుంటూ మొదలు పెట్టొచ్చాడు. అండ్ ఆల్సో ఒక రాజు అని ఆయన గురించి చెప్పాలంటే రాజు గారికి ఏముండాలన్నా ఖచ్చితంగా వంశం ఉండాలి. ఎవరికి పుట్టాడో రాజా ఖాందాన్ అంటారు. రాజా ఖాందాన్ అంటే హిందీ రాజా ఖాందాన్ అంటే మా వంశం ఎవరు అనుకుంటున్నావు? ఈ నార్త్ లో ఎక్కువ శాతం ఉత్తర భారతదేశంలో సింగ్ అని ఉంటది కదా, ఆ పేరుకి ఏముంటది? ఏపీ సింగ్, కేపీ సింగ్, రాణా ప్రతాప్ సింగ్ అంటే వాడు మేసం ఎట్లా పెడతాడు? పైకి పెట్టి ఏమంటారు వాళ్ళు? మేము రాజా ఖాందాన్ అంటారు. టీ తాగడానికి వాడి దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఏమంటాడు? ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో కూడా నువ్వు ఎవడరా అంటే హమ్ ప్రతాప్ రాజా ఖాందాన్ కా అంటాడు. కానీ వాడి దగ్గర ఏముండవు. అఫ్ కోర్స్ ఉంటుందేమో మనకు తెలియదు, కానీ అందరూ అట్లే చెప్తారు. కానీ మన ప్రభుని రాజుగారి లాగా చూపించడానికి భక్తుడైన మత్తయి ప్రయత్నం చేసినప్పుడు ఆయన నిజంగానే రాజవంశానికి చెందినవాడు. ఆయన పూర్వీకులు రాజుల కుటుంబం. ఏ ఊర్లో పుట్టాడన్నా ప్రభు? బెత్లెహేము. ఎవరు అది? yes వెరీ గుడ్, దావీదు గారి ఊరది. కాబట్టి వాళ్ళ ఊరు, వాళ్ళ వంశం ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మన ప్రభు యొక్క నిర్దిష్టమైన ఖచ్చితమైన దైవికమైన ఆయన బర్త్ కదండి, ఆయన జన్మ, చారిత్రాత్మకమైనటువంటి యేసు ప్రభు వారిని చూపించడానికి 4 సువార్తలు రాయబడ్డాయి. కాబట్టి మత్తయి అబ్రహాము దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. మరి లూకా ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడనా? వెరీ గుడ్, ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టాడు. చూడండి లూకా సువార్తలో మనం చూస్తాం ఆ మాటలు. భక్తుడైనటువంటి లూకా 3వ అధ్యాయం 23 నుంచి 38 వరకు, 23 నుంచి 38 వరకు మనం కానీ చదివితే 3వ అధ్యాయం 23వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదవాలి. కానీ 34వ వచనం నుంచి మనం చూద్దాం. యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకు, ఇస్సాకుకు అబ్రహాము. ఇప్పుడు అబ్రహాం వచ్చాడు కదా, అబ్రహాము నుంచి వెనక్కి వెళ్తున్నాడు. అబ్రహాము వాళ్ళ నాన్నగారి పేరు తెరహు, తెరహు వాళ్ళ నాన్నగారి పేరు నాహోరు, నాహోరు వాళ్ళ నాన్నగారి పేరు సెరూగు. ఇంక మీరు మధ్యలో చదువుకుంటూ పోండి. 38వ వచనం చూడండి. కేయినాను వాళ్ళ నాన్న పేరు ఎనోషు, ఎనోషు వాళ్ళ నాన్న పేరు షేతు, షేతు వాళ్ళ డాడీ పేరు అబ్బా ఆదాము. ఇప్పుడు మీరు కింద నుంచి కానీ చదువుకుంటూ పోతే ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను అని పై ఇట్లా కింద నుంచి పైకి చదువుకుంటా పోతే ఎవరు తగులుతారు మీకు? ఎవరు తగులుతారమ్మా? 23వ వచనం చదివి చెప్పండి. యోసేపు కుమారుడైన యేసు. ఆ పేరు చెప్పాలా?
ఏ పేరన్నా? యోసేపు కుమారుడైన యేసు. దేవుని పేరు కూడా చాలా ప్రత్యేకమైనది. ఏ పేరు? ప్రభు వారి పేరు యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. దానిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనం చూద్దాం ముందు సమయంలో. కాబట్టి భక్తుడైనటువంటి లూకా మన ప్రభుని సాధారణమైనటువంటి మానవుడుగా, సింపుల్ హ్యూమన్ బీయింగ్, అలసిపోయిన వాడిలాగా, ఆకలి ఉన్న వాడిలాగా, నిద్రపోయిన వాడిలాగా, మానవ స్వరూపంలో, మానవుని యొక్క సాధారణమైన శరీరంలో, కన్యక మరియ గర్భంలో మనలాగా పుట్టిన వాడుగా. కాబట్టి ఒక వ్యక్తి మానవుడుగా జన్మిస్తే ఆ వ్యక్తి యొక్క తరం, ఆ వ్యక్తి యొక్క సంబంధం ఎవరితో ఉండాలా? మొదటి మానవుడితో ఉండాలా? ఇప్పుడు ఎవరైనా మీరు చెప్పగలరా, నాకు ఆదాంకి సంబంధం లేదండి? ఏమా అసలు మేము ఆదాం పుట్టలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా? ఇండియా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళు, మేము ఆదాంలో నుంచి రాదు. సరే, ఒకవేళ ఆదామును వదిలిపెట్టండి, మేము నోహు తరంలో నుంచి, నోహు కుమారుడైన షేము, హాము, యాఫెతు, ఈ ముగ్గురులో నుంచి కాకుండా మేము చాలా స్పెషల్ గా, ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చామని ఎవరైనా చెప్పగలరా? భూప్రపంచం గురించి, ఇండియా కాదు, మన సీతానగరం కాదు, గుంటూరు కాదు, సర్వ భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఇదిగో నోవహు నుంచి వచ్చిన సంతానమే. లేదంటే ఇంకా వెనక్కి పోతే ఆదాము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, హవ్వ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళ స్వరూపమే, వాళ్ళ స్వభావమే. ఒక దైవభక్తుడు అన్నాడు, ఇద్దరు మనుషులు కలిసి ఉండలేరు, ఎందుకంటే కయ్యూను స్వభావం ఒకళ్ళలో ఉంటది, హేబేలు స్వభావంలో ఒకళ్ళలో ఉంటది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్వభావం? ఒకరినొకడు హేట్ చేయటం, చంపుకోవటం, నీకంటే నేను పెద్దోడిని, నీకంటే నేను గొప్పోడిని, నువ్వు నా కింద ఉండాలా, నువ్వు నా మాట వినాలా. సాత్వికమైన విషయాలని, సాత్వికులైన వ్యక్తుల్ని దౌర్జన్యం చేసే నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంట? కయ్యూను దగ్గర నుంచి వచ్చింది కదా. హేబేలు ఎలాంటి వాడంటనా? చంపుతా ఉంటే ఎదురాడలేదు. అక్కడి నుంచే మొదలైంది. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ దట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాన్. మొదటి వ్యక్తి నుంచి, మొదటి కుటుంబం నుంచి ఈ తరతరాలకు సంక్రమించినటువంటి విధానం ఏంటంటే ఇదిగో ఈ మానవ స్వభావం, నైజం. కాబట్టి మన ప్రభువు మానవుడైతే, మన ప్రభువు సంపూర్ణమైన మానవ శరీర ఆకారంలో, ఆరాధనలో మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా, దాసుని స్వరూపం ధరించినబ్బా. ఆ మాటలు మరి ఎలాగా మీరు కాంప్రహెండ్ చేస్తారో తెలియదు. నేను ఈ మధ్యన ఫ్లైట్లో వెళ్ళాను, మీకు తెలుసు కదా. నేను చూస్తా ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ చూడటం వేరు, ఒక విశ్వాసి చూసే దృష్టి చాలా వేరుగా ఉంటుంది కదా. నేను చూస్తా ఉంటే ఈవినింగ్ టైం ల్యాండింగ్ టైం, ఈవినింగ్ టైం ఫ్లైయింగ్ చేశాము, అండ్ మార్నింగ్ టైం కూడా ఫ్లై చేశాము. ఉదయకాల సమయంలో ఆ మేఘాలు చాలా రేడియంట్ గా, తెల్లగా, వెలుతురుతో నిండున్నాయి. నాకు అనిపించింది, ఈ మేఘాలను ఎవరు చేశారు? మేము అక్కడ కీర్తనలు పాడుతూ ఉన్నాం, సెలయేరు పక్కన భైరవకుండలో అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి ఆ కొండల మీద నుంచి ప్రవహిస్తున్న సెలయేరు పక్కన కీర్తన పాడుతూ ఉంటే మేమందరం పైకి చూసాం. మీరు వీడియోస్ పెట్టారు, మీరు చూసింటారు. ఇవి మా నిజమైన అనుభవాలు. పైకి చూడగానే నాకు అనిపించింది, ఈ పైన ఉండే ఆకాశ అధినేతకి, శిలువ మీద వస్త్రహీనుడుగా కనిపించిన మన ప్రభుకి ఏమి పోతబ్బా, ఎంత దయనీయమైన స్థితిని శిలువ మీద చూస్తాం. సువార్తల్లో ప్రభు ఆయన చరిత్రలో కనిపించిన వాడు, మానవ స్వరూపంలో, మనుష్య ఆకారంలో, కన్యమర్య గర్భంలో నువ్వు పో అంటే తృణీకరించాడు, గెంటేశాడు. ఏమి అద్భుతమైన జీవితం మన ప్రభుది. ఆయనే మేఘాలు, సూర్యుడు, చంద్రుడు. సాయంత్రం వేళ ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉంటే ఒక రెడ్ కలర్ లైన్, ఎంత పొడుగు ఉంటుంది అన్న లైన్? అవగలమా? యాక్చువల్గా
చాలా సంవత్సరాల తర్వాత నేను ఫ్లై చేశాను కాబట్టి నాకు చాలా నూతనంగా అనిపించింది. మీలో కొందరు చూడొచ్చు, మనం ఈ సిటీ ఎన్వైరన్మెంట్లో అసలు ఆకాశం వైపు ఎప్పుడు చూస్తున్నాం? చూసినా అంత దీర్ఘంగా ఆలోచించేలాగా ఎప్పుడు చూస్తున్నాం? నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాకు ఫుల్ టైం ఉంది, నేను ప్రభువుని తలుచుకుంటూ ఆ గీత ఎంత పెద్దదో, భూమి దాని పరిమాణం ఎంతదో, ఆకాశం దాని వైశాల్యం ఎంతదో ఆయన చేత్తో కొలిచి పెట్టినంతటి మహాగణుడు సువార్తల్లో మామూలు వస్త్రాల్లో మనలాంటి స్థితిలో ఆయన సాధారణమైన మానవుడుగా జీవించిన విధానాన్ని లూకా చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన సర్వసంపూర్ణమైన మానవుడుగా లూకా ప్రభుని చూపించడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మార్కు 30 సంవత్సరాల వెనక చరిత్ర చెప్తున్నాడు. మత్తయి అబ్రహాము దగ్గర నుంచి యూదుల యొక్క ప్రారంభం నుంచి ప్రభుని కనెక్ట్ చేసి చెప్తున్నాడు. లూకా దైవభక్తుడు మొదటి పురుషుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి మన ప్రభు సంబంధించిన వాడని లూకా చెప్తున్నాడు. ఆరాధనలో మనం చూసాం, భక్తుడైనటువంటి యోహాను లాస్ట్ లో తన సువార్తను రాశాడు. యోహాను సువార్త ఎక్కడి నుంచి మొదలవుతుందన్న? ఆదియందు దేవుడు భూమిని, ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను కదా. చూద్దామా మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. సముద్రాలు ఆయన కలుగు చేసినవే, సూక్ష్మజీవులు ఆయన కలుగు చేసినవే. దేవుడిని మనం ఎలా కాంప్రహెండ్ చేయగలం? ఆయన్ని ఎలా పొగడగలం? ఆయన ఎలా చూడగలం? ఆయన శిలువ మీద వేలాడదీయబడిన ఫోటోలో చూస్తున్నాం, అలానే ఊహించుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన అలాంటి వాడు కాదు. మీ దగ్గర ఉన్నటువంటి ఒక బొమ్మలో కనిపించే ఆయన కాదు. ఆయన సమస్తము. ఆ మాటలో ఆకాశ విశాలం ఉంది, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. విమానంలో పోతా ఉంటే కాంచనజంగా మౌంటైన్ దగ్గర నుంచి పోతా ఉంది. చల్లగా నాకు అనిపించింది, అసలు ఆ మౌంటైన్స్ అన్ని మేఘాల్లో ఉన్నాయేమో. దేవుడు ఏమి మ్యాజికల్ గా సృష్టించాడు ఈ సృష్టిని. ఈ కొండలు ఎవరు చేశారు? ఎవరు పెట్టారు? వీటి మంచి ఎవరు కప్పుతున్నారు? వాటి మీద ప్రాణులు ఉన్నాయి. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. కృపాయుగంలో ఉన్నాం కాబట్టి ఆయన ఏమీ పలకట్లేదు కదండి. అంత మహనీయుడు, కలిగి ఉన్నవన్నీ ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయనలో నుండి కలిగించినటువంటి గొప్ప దేవుడు ఇదిగో శరీరాన్ని ధరించుకున్నాడు. వాక్యమై ఉన్నవాడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన. అదే సువార్త. ఆ సువార్తల ప్రారంభం అది. ఇప్పుడు చూడండి, భక్తులైన యోహాను అంటున్నాడు, ఆయన అసలు పైన ఉన్నాడు, ఆయన అసలు దేవుడి దగ్గర ఉన్నాడు, అసలు ఆయన దేవుడై ఉన్నాడు, అక్కడి నుంచి దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే కేవలం పశువుల పాకలో ఫోటో పెట్టుకొని డెకరేషన్ చేసి ఒక చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టి సెలబ్రేట్ చేసి స్టార్ పెట్టేది కాదు. నిజమైనటువంటి సువార్త ఈ భూప్రపంచానికి ఏంటంటే మహామహిమలో ఉండే ప్రభు ఆయన శరీరంలోకి వచ్చాడు. ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు ఎలాంటి విధానాల్లో, ఏ స్థలాల్లో ఆయన ప్రయాణం చేశాడో నేను ఆయన సంచారాల గురించి రాశాను. మనం చూద్దాం. నాకు బోర్డు పెట్టుకో ప్లీజ్. మీకు ఈజీగా వాటి మీద ఆ సీక్వెన్స్, ప్రభు యొక్క ప్రయాణాన్ని చేసినటువంటి ప్రయాణ విధానాన్ని సీక్వెన్స్ చాలా తేలిగ్గా ఉండటం కోసం ఒక 72 స్టెప్స్ ఉంటాయి. 72 స్టెప్స్ ఉంటాయి. వాటిలో ఈ రోజు బోర్డు మీద కేవలం 25 మాత్రమే రాశాను. ప్రభు చిత్తమైతే వాటిని మనం ధ్యానం చేస్తాం. హలో, దీనికి కొంచెం చూడండి. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.
చూడండి, మన ప్రభువారు పుట్టినటువంటి స్థలం, పెరిగినటువంటి స్థలం హిస్టారికల్ గా బైబిల్లో మనం చదివేటువంటి ప్రభు ఎవరై ఉంటారు? ఇమాజినరీనా? ఫోటోలో కనిపించేవాడా? లేకపోతే క్రిస్మస్ ట్రీలో ప్రజలు మాట్లాడుకునే తక్కువ వాడు, అక్కడోడు ఇక్కడోడా? లేదు లేదు. ఈ ఉదయకాల సమయంలో ఈజ్ అ మ్యాన్ ఇన్ ద హిస్టరీ. ఆయన రుజువులతో, ఆయన నిరూపణలతో దేవుడుగా నిరూపించి జీవించిన ఆయన జీవిత విధానం ఇదిగోండి ఈ స్థలంలో గడిచింది. క్రొత్త నిబంధనలో మనం వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు, సువార్తలలో దేవుని వాక్యాన్ని, ప్రభు యొక్క విధానాన్ని అధ్యయనం చేసేటప్పుడు సువార్తలలో ప్రభు జీవితం ఇదిగో ఈ 4-5 స్థలాల్లోనే కనిపిస్తుంది. దీన్ని ఇశ్రాయేల్ దేశం అంటారు. ఈ మ్యాప్ ని నేను కొంచెం చిన్నగా వేశాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. మీకు ఒక అవగాహన కోసం, ఆ ఫీల్ రావడం కోసం నేను ఈ మ్యాప్ వేశాను. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇశ్రాయేల్ దేశంలో ఇది ఉత్తర భాగం, దీన్ని గలిలయ సముద్రం అంటారు. ఏమంటారు? ఈ ప్రాంతాన్ని కూడా ఏమంటారు చూడండి, గలిలయ సముద్రం చుట్టూ ఉండే ప్రాంతాలని గలిలయ ప్రాంతం అంటారు. దీన్ని ఇంకొక మాటతో కూడా పిలుస్తారు, అన్యజనుల గలతి, అన్యజనుల గలిలయ అంటారు. ఏమంటారన్న? అన్యజనుల గలిలయ. ఎందుకంటారన్న అన్యజనుల గలిలయ అని చెప్పండి. ఎందుకంటారు నాన్న అన్యజనుల గలిలయ? అన్యులు ఉంటారు. ఎందుకు వచ్చారు అన్యులు? కరెక్టే మీరు చెప్పింది, అన్యులు ఉంటారు. ఎందుకు వచ్చారు అన్యులు? యాక్చువల్లీ ఇది యూదుల దేశం కదా, ఇశ్రాయేల్ దేశం కదా, దాన్ని అన్యజనుల గలిలయ అంటారు. వెరీ గుడ్. అది ఇక్కడ చూడండి, నార్త్ వాళ్ళు చెదిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కొచ్చిన వాళ్ళల్లో అందరూ యూదులు కాదు, మిక్స్ అయిపోయారు. అన్యజనుల గలిలయ 9వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. అన్యజనుల గలిలయలో వెలుగు వచ్చింది, మహా వెలుగు ప్రకాశించింది, గొప్ప వెలుగు చూశారు. ఎవరు? అన్యజనుల. చదవండి అన్న ప్లీజ్ వీలైతే. యెషయా 9 9వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. 1 చదవండి, 1-2 చదవచ్చు. అయినను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు అన్న చదువుతాను. చదవన్నా. అయినను వేదన పొందిన దేశం మీద, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశము, ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును. ఏంటిదంట? అన్యజనుల గలిలయ ప్రదేశం. అన్యజనుల గలిలయ. జబూలూను, నఫ్తాలి ట్రైబ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. మీరు ఇశ్రాయేలు దేశపు గోత్రాల యొక్క డివిజన్ కానీ చూస్తే ఈ నార్త్ ప్లేస్ అంతా ఎవరు ఉండేవాళ్ళు అనమాట? జబూలూను, నఫ్తాలి. అంటే ఇశ్రాయేల్ దేశం 12 భాగాలుగా విడిపోయింది, 11 భాగాలుగా, 11 రాష్ట్రాలు. వాళ్ళల్లో కింద షిమ్యోన్ ఉంటాడు, షిమ్యోన్ రాష్ట్రం అనమాట అది. పైన యోధా ఉంటాడు, యోధా రాష్ట్రం అది. యోధా పక్కనే బెన్యామీన్ ఉంటాడు, బెన్యామీన్ రాష్ట్రం అది. బెన్యామీన్ పైన ఎఫ్రాయిం ఉంటాడు, ఎఫ్రాయిం ఇదిగో మధ్యలో అంటే సెంట్రల్ పార్ట్ లో ఎఫ్రాయిం ఉంటాడు. ఎఫ్రాయిం పైన మనష్షే ఉంటాడు. వెరీ గుడ్. మనష్షే పైన జబూలూను, నఫ్తాలి, ఆషేరు, గాదు, దాని ఇక్కడ ఉంటాడు. ఈ ప్రాంతంలో మళ్ళీ మనష్షే, గాదు, రూబేను, ఇలా ఉంటారు. వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు భక్తుడైనటువంటి యెషయా అంటున్నాడు, ఈ అన్యజనుల గలిలయలో యోర్దాను అవతలి భాగంలో వెలుగు ప్రకాశించింది. ఎందుకు ప్రకాశించింది? ఈ అన్యజనుల గలిలయ అని దీన్ని ఎందుకంటారంటే, ఇశ్రాయేలీల్ని చెరమని తీసుకొని పోయిన తర్వాత చాలా మంది వెనక్కి వచ్చారు, కానీ వాళ్ళందరూ యూదులు కాదు. ఇది ఫుల్ గా అన్యులతో నిండిపోయింది. అమ్మ వినండి, మన ప్రభు 3 సువార్తలు. ఏమేమి సువార్తలు అన్నా? మత్తయి, మార్కు, లూకా. ఈ 3 సువార్తలు మన ప్రభు ఇక్కడ మాత్రమే చేసినటువంటి గంభీరమైన సేవా వివరాల్ని ఈ 3 రికార్డ్ చేశారు. ఉత్తర ప్రాంతంలో
ఆయన చేసినటువంటి దివ్యమైన సేవా వివరాలు వీళ్ళ ముగ్గురు రాశారు. ఇదిగో దక్షిణ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో, యోదయ ప్రాంతంలో సంవత్సరానికి 3 సార్లు యూదులందరూ ఎక్కడికి వెళ్తారన్నా? వెరీ గుడ్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అన్నమాట. ఎక్కడ ఉన్నోళ్ళైనా, ఎవరైనా యూదులైతే, ఇదిగో నార్త్ లో ఉన్నా, సెంటర్ లో ఉన్నా, ఎక్కడున్నా ఎక్కడికి పోవాలన్నా? యెరూషలేముకి రావాలా? జెరూసలేం, ఇదిగోండి యెరూషలేముకి వచ్చి యెరూషలేము మందిరంలో బలులు, పస్కా పండుగకి, పెంతెకోస్తు పండుగకి, పర్ణశాలల పండుగకి వచ్చి అర్పణలు అర్పించి పోవాలా. క్రొత్త నిబంధన సెటప్ లో యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఇలా ఉండేది సిస్టమ్. ఆ దేశం ఇలా ఉండేది. ఒకటి నార్థరన్ సెక్టర్, గలిలయ ప్రాంతం అంటారు. ఏమంటారమ్మా? దీన్నే ఉత్తర భాగాన్ని గలిలయ ప్రాంతం అంటారు. ఎందుకంటే గలిలయ సముద్రం ఉంటది, ఆ సముద్రం చుట్టుపక్కల ప్రాంతాలు. ఇదిగో చూడండి, ఈ గలిలయ ప్రాంతంలోనే గలిలయ సముద్రానికి పక్కనే కపెర్నహూం ఉంటది. ఏముంటది? కపెర్నహూముకి క్రింద కానా అనే ఊరు ఉంటది. ఏ ఊరు ఉంటది నాన్న? కానా అనే ఊరు ఉంటది. ఆ కానా అనే ఊరికి క్రింద నజరేత్ ఉంటది. ఎవరుంటారు? ఇవన్నీ మీరు సువార్తల్లో చదివేటప్పుడు ఈ పేర్లు వస్తాయి. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నజరేత్ ఇక్కడ ఉంటది, కానా ఇక్కడ ఉంటది, పక్కన కపెర్నహూం ఉంటది. గలిలయ సముద్రానికి తూర్పు వైపు, గలిలయ సముద్రానికి తూర్పు వైపు బేత్సైదా ఉంటది. ఏముంటదన్నా? బేత్సైదా ఉంటది. దాని క్రింద భాగం ఇదిగోండి, ఇది ఉత్తర భాగాన్ని గలిలయ ప్రాంతం అంటారు. గలిలయ ప్రాంతానికి క్రింద భాగాన్ని దెకపొలి ప్రాంతం అంటారు. ఏమంటారు? ఎక్కడైనా మీకు జ్ఞాపకం వస్తుందా దెకపొలిలో ఏం జరిగిందో? దెకపొలి అనే ప్రాంతంలో సేనాదయం కొట్టినోడు ఇక్కడోడే దెకపొలి కదా. చూడండి, దెకపొలి ప్రాంతం ఇక్కడ ఉంటదన్నమాట. ఇది నార్త్ సైడ్ ఈస్ట్ భాగంలో, ఉత్తరం వైపు గలిలయ, నార్త్ ఈస్ట్ ఉత్తరం వైపున తూర్పు భాగంలో దెకపొలి ప్రాంతం. ప్రభు సంచారం చేసిన స్థలాల్లో ఇది ఒకటి ప్రాముఖ్యమైనది. దాని క్రిందన పెరయా అంటారు. ఏమంటారు? పెరయా. ఓకే, పెరయా ప్రాంతం. ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. ఉత్తరం గలిలయ, తర్వాత దెకపొలి, తర్వాత పెరయా. ఈ మధ్యలో ఈ యోర్దాను నది ఉంది కదా, ఈ యోర్దానికి ఇటు పక్కన మధ్య భాగంలో సమరయ ప్రాంతం ఉంటది. ఏ ప్రాంతం అన్నా? సమరయ ప్రాంతానికి క్రిందన యోదయ ప్రాంతం ఉంటుంది. ఏముంటది? యోదయ ప్రాంతం ఉంటుంది. సో యోర్దానికి వెస్ట్ సైడ్ యోదయ, సమరయ, గలిలయ. ఏముంటదన్నా? యోదయ, సమరయ, గలిలయ. ఇదూమియా అంటారు దీన్ని. అది కూడా సదరన్ మోస్ట్ భాగం. దానిలో కూడా 1-2 సందర్భాల్లో వాక్యంలో ఆ స్థలం పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఇదూమియా, ఇదూమియా, యోదయ, సమరయ, గలిలయ. ఈ యోర్దానికి ఇటు పక్క భాగాలు, వెస్ట్ సైడ్ భాగాలు. యోర్దానికి ఈస్ట్ సైడ్ భాగాల్లో బేత్సైదా సిటీ, దెకపొలి ప్రాంతం, పెరయా ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తాయి. అమ్మా ఓకేనా? ఎంతవరకు క్లియర్ గా ఉంది కదా? ఇప్పుడు మన ప్రభువు ఎక్కడ పుట్టాడు? ఒక క్విక్లీ క్లోజ్. మన ప్రభు ఎక్కడ పుట్టాడన్నా? ఇదిగోండి, ఇదేమో యెరూషలేము, యెరూషలేము పక్కన ఎరికో, ఎరికో పక్కన బేత్పగే అంటారు, లేకపోతే బేతనీ అనే ప్రాంతం కూడా ఉంటుంది. ఈ బేతనీ అనే ప్రాంతంలో ఇక్కడ ఒక బేతనీ ఉంది, ఇక్కడ ఒక బేతనీ ఉంది. మీరు గమనించారా? ఇక్కడ ఏముందన్నా? యోర్దానుకి అవతల బేతనీ, యోర్దానుకి యువతల బేతనీ. ఈ బేతనీకి ఈ బేతనీకి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా చెప్తే బేతస్థవాడు లేరా? వాళ్ళు చెప్పగలరు. కరెక్ట్, టీచర్ గారు కరెక్ట్ చెప్పారు. ఎవరి పేర్లు? శభాష్, బాగా చెప్పారు. ఎక్సలెంట్, 100కి 100 మార్కులు. ఈ బేతనీ కరెక్ట్ చెప్పారు. ఈ బేతనీలో ఎవరుంటారన్నా? లాజరయ్య గారి కుటుంబం, మార్తక్క, మరియమ్మక్క, ఇగో ఇక్కడ ఉంటారు. యేసయ్య వీళ్ళ దగ్గరికి వస్తారు. మరి ఈ బేతనీ ఏంటిదండి? బేతస్థలో యోహాను సువార్త జరుగుతుంది కాబట్టి అక్కడ చెప్పారు. బేతనీ యోహాను సువార్త చూడండి.
యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. వెరీ గుడ్. 19 నుంచి 28 వరకు చదవాలి. 19 నుంచి 28 వరకు చూడండి. 19 ఎట్లా స్టార్ట్ అవుతుందా? నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను అంటే ఏ యోహానన్నా? బాప్తిసం. వెరీ గుడ్. బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి ఎవరు వచ్చారు? లేవీయులు యాజకులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుండి. ఇప్పుడు అడిగితే ఆయన చెప్పాడు, నేను క్రీస్తుని కాదన్నాడు. మరి నువ్వు ఏలియావా అన్నారు, కాదన్నాడు. నేను యెషయా భక్తుడు చెప్పినట్టుగా ప్రభు త్రోవలను సరళం చేయడానికి అరణ్యంలో ఎలుగెత్తే శబ్దాన్ని అని చెప్పాడు. ఈ కాన్వర్సేషన్, ఈ సందర్భం, ఈ ఎపిసోడ్ ఎక్కడ జరిగిందంట? 28వ వచనం చదివి చెప్పాలి. 1:28. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి అవతలనున్న బేతనియలో. ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటంటే ఈ బేతనియకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏరియా ఇదన్నమాట. ఇప్పుడు ఏమి అడగటానికి ఎక్కడి నుంచి వచ్చారంటనా? ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారు. ఎవరాళ్ళు? స్కాలర్స్ అన్నమాట. స్కాలర్స్, మత సంబంధమైనటువంటి స్కాలర్స్, పండితులు. ఆ మతానికి పోలీసు వాళ్ళలాగా ఉండేటటువంటి గాడ్స్ ఉంటారే, వాళ్ళ మతాన్ని కాపాడాలని కోరుకునేటటువంటి వ్యక్తులు. వీళ్ళు యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చి ఏం అడిగారు, నువ్వు ఏలియావా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు బాప్తిస్మం అంటే, అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? నేను ఆయనను కాదని. భలే ఉంటుంది ఆన్సర్ అక్కడ. నువ్వు ఎవరు అని అడిగితే నన్ను ఎవరో చెప్పాలి, కానీ నేను ఆయనను కాదు అంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్సర్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొత్తానికి ఇంకోటి, ఇది బేతనియా. ఇప్పుడు ప్రభు వారి ప్రయాణంలో సీక్వెన్స్ లో ఇక్కడ ఎరికో, ఇక్కడ బేతని లాజరయ్య గారి ఇల్లు, ఇక్కడ యెరూషలేము, ఆ క్రింద బెత్లెహేము. ఎక్కడ ఉంటుంది? ఈ కింద బెత్లెహేము ఉంటుంది. ఈ పైన నజరేతు, కానా, కపెర్నహూము, బేత్సైదా. అమ్మా ఈ గుర్తున్నాయా మీకు? ఇప్పుడు గుర్తున్నాయి కదా. ఇప్పుడు కానా అనే ఊరు ఎటువైపు ఉంటుందన్నా సహోదరులు చెప్పండి? కానా అనే ఊరు పైన ఉంటుందా కింద ఉంటుందా? పైన అంటే నార్త్ సైడ్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మరి బేత్సైదా ఇక్కడ ఉంటుంది, అంటే గలిలయ సముద్రానికి పక్కన ఉంటుంది. కపెర్నహూము పైన ఉంటుందా కింద ఉంటుందమ్మా? పైన, నార్త్ ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. మన ప్రభు పుట్టడానికి మరియమ్మ గారు నజరేతులో ఉండేవారు. మరియమ్మ, యోసేపు గారు ఎక్కడ ఉండేవారన్నా? వీళ్ళని ఒక ఆర్డర్, ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళని తొందర పెట్టింది. ఏమని తొందర పెట్టింది? జనసంఖ్య వేయించండి. ఎవరు చెప్పారు జనసంఖ్య చేయించాలని? కైసరు ఔగుస్తు, అగస్టస్ అంటారు. ఇంగ్లీష్ లో చాలా తేలిగ్గా ఉంటే, తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుంది. అగస్టస్ సీజర్, అగస్టస్ సీజర్, అగస్టస్ కైసరు ఔగుస్తు అనేవాడు ఏం చేశాడన్నా? అందరూ జనసంఖ్య చేయించండి అని చెప్పాడు. ఈ కైసర్ ఎక్కడ ఉంటాడు అన్నా? కైసర్ ఎక్కడ ఉంటాడు అన్న? హిస్టరీ చదివే వాళ్ళు చెప్పాలా. కైసర్ ఎక్కడ ఉంటాడంటే రోమాలో ఉంటాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బ్యాంకింగ్స్ చెప్పాలా. ఎక్కడ ఉంటాడు అన్న కైసర్? రోమా ఎక్కడ ఉంటుంది? దీని పక్కన టర్కీ ఉంటుంది. ఇది ఇస్రాయల్ దేశం కదా. ఇస్రాయల్ దేశం పక్కన వెస్ట్ సైడ్ టర్కీ, టర్కీ పక్కన ఫ్రాన్స్, ఫ్రాన్స్ పక్కన జర్మనీ, జర్మనీ పక్కన ఇటలీ, ఇటలీ దేశ రాజధాని. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చెప్పాడన్నా? ఫోన్ ఉందా? మరి ఫోన్ లేదు. ఎట్లాగా వాడి మాట అక్కడుండే వాడి మాట వీళ్ళు ఎందుకు విన్నారు? 1 గంట అయిపోయింది, తొందరగా చెప్పండి. ఎందుకు విన్నారంటే ఈ రోమా చక్రవర్తి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అలెగ్జాండర్ యుద్ధం చేసి ప్రపంచాన్ని గెలిచాడు.
నెబుకద్నెజర్ యుద్ధం చేసి ప్రపంచాన్ని గెలిచాడు. ఆ తర్వాత మిడో పర్షియన్స్, మాదీయ పారసీకులు కూడా యుద్ధాలు చేసి ప్రపంచాన్ని గెలుచుకున్నారు. రోమీలు, మీరు ఎప్పుడైనా చదివారా రోమా వాళ్ళు యుద్ధం చేశారని? మన హిస్టరీ చదివే పిల్లలు, రోమా సామ్రాజ్యం వాడు పలానా దేశం మీదకి దండెత్తి వచ్చి యుద్ధం చేసి గెలిచి దాన్ని ఆక్రమించుకున్నాడు. అట్లా ఎట్లా ఉందా చదివారు? అది ఇది కదా, రష్యా. రోమ్ అంట, ఇటలీ. వీడు చరిత్రలో ఎక్కడ యుద్ధం చేయాల, మరి అక్కడోడు ఇక్కడోడిని ఎలా శాసిస్తున్నాడు? కాలనీ పెట్టుకున్నాడు. కామన్వెల్త్ అంటారు. కామన్వెల్త్ అంటే ఇప్పుడు బ్రిటిష్ రాణి అక్కడ ఉంటది, మన ఇండియా ఆమె కిందే ఉంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మనని గెలిచారు, గెలుచుకొని లోపరుచుకున్నారు. చాలా మంది రాజులతో యుద్ధం చేసి, నవాబుల్ని, రాజస్థాన్ రాజుల్ని, హర్యానా రాజుల్ని యుద్ధం చేసి వాళ్ళు లోపరుచుకున్నారు. వీళ్ళేం యుద్ధం చేయకుండా ఎట్లా లోపరుచుకున్నారు? వెరీ గుడ్. ఒకటి వ్యాపారం. ఇంకా 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి చూసారా? ప్రభువు దేవుని దర్శనం లేకుండా మలాకీ గ్రంథం తర్వాత నుంచి ఎక్కడ దాకా, ప్రభువు పుట్టేంత సమయం దాకా సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి చూడండి. ఆ సైలెంట్ ఇయర్స్ లో గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం పైకి ఎలా వచ్చిందో తెలుసా? ఓన్లీ బై డెవలప్మెంట్. ఏంటిదన్నా డెవలప్మెంట్ అంటే? మహానగరాలకి రాజమార్గాలు అంటే మన తెలుగులో, ఇంగ్లీష్ లో వెరీ గుడ్, హైవేస్ వేసి రోమా చక్రవర్తులు అన్ని ప్రదేశాలకి హైవేస్ వేసి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామని ప్రామిస్ చేసి ప్రపంచాన్ని లోపరుచుకున్నారు. ఎంత ఆశ్చర్యమైన విషయం చేశారు. అండ్ వీడేం చేశారు తెలుసా? అంటే ఇప్పుడు ఆఖరి సమయంలో, ప్రభు వచ్చే సమయంలో కూడా ఏం సామ్రాజ్యం ఉంటుందన్నా? ప్రభు ఇప్పుడు వస్తున్నారు కదా, తిరిగి రాబోతున్నాడు కదా, అప్పుడు కూడా ఏ సామ్రాజ్యం బాబు? అప్పుడు కూడా వాడప్పుడు ఇట్ ఈస్ అ రిప్లికేషన్. అప్పుడు వాడు ఎలా సామ్రాజ్యాన్ని లోపరుచుకున్నాడో ఇప్పుడు కూడా అలానే లోపరుచుకుంటాడు. యుద్ధాలు ఏముండవు, ఫైటింగ్లు ఏముండవు. ఏమని లోపరుచుకున్నాడంటే, నేను హైవే వేస్తాను, నేను డెవలప్మెంట్ చేస్తాను, మీరు నాకు పన్ను చెల్లించండి. సింపుల్. మీరు నాకు పన్ను చెల్లించారంటే నా క్రింద మీరు లోబడి ఉన్నట్టే. రోమీల యొక్క కల్చర్ ఉందే, కల్చర్ అంటే సంస్కృతి. ఎవరికి తెలీదు, ప్రతోడు ఫాలో అయ్యే కల్చర్, సంస్కృతి ఎవరిదంటే గ్రీకులది. రోమీల కంటే ముందు వచ్చినటువంటి గ్రీక్ సామ్రాజ్యం యొక్క కల్చర్ ఉంది చూడండి, దాన్ని అందరూ సెల్యూట్ కొడతారు. గ్రీక్ భాష అంటే ఇష్టం, గ్రీక్ సామ్రాజ్యం అంటే ఇష్టం, గ్రీక్ కల్చర్ అంటే ఇష్టం. రోమీలు ఏం లేదు. కానీ వీడు డెవలప్మెంట్ వేస్తాడు. నువ్వు ఏ కల్చర్ అన్నా ఫాలో అవ్వు, నువ్వు ఏ దేవుడినైనా పూజించు, నువ్వు ఏదైనా చేసుకో, కానీ అధికారం ఎవరిది? నాది. నా మాట వినకపోతే చంపేస్తా. దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఆధారం చేసుకుని మోడర్నైజేషన్. ఆ రోజుల్లో హైవేలు కట్టడం అంటే అదొక పెద్ద డెవలప్మెంట్ అనమాట. మోడర్నైజేషన్. ఈ రోజుల్లో మనకి మొబైల్ ఇచ్చి, ఇంటర్నెట్ ఇచ్చి డెవలప్ చేసినట్టు. అలాంటి ధోరణిలో ఇక్కడ ఉంటాడు కైసరు. ఆడికి ట్యాక్స్ రావట్లా. సరే, ఏం రావట్లేదన్నా? ట్యాక్స్ రావట్లా. ఎంతమంది ఉన్నారో అంత డబ్బులు రావట్లా. ఇక్కడ ఉండేటటువంటి సామంత రాజులు కైసరికి డబ్బులు సరిగా పంపించట్లా. అందుకని కైసర్ మనసులో ఏం జరిగిందంటే, అసలు ఎంతమంది ఉన్నారు, నాకు ట్యాక్స్ రావాల్సిందంతా, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, నాకు రావాల్సినటువంటి మరి రిటర్న్స్ ఏవి అని అవి తెలుసుకోవటానికి ఏం చేశాడయ్యా? జనసంఖ్య మొదలు పెట్టాడు. అది కూడా జనసంఖ్య స్ట్రిక్ట్ ఆర్డర్. ఖచ్చితంగా అందరూ నాకు జనసంఖ్య చెప్పాల్సింది అనగానే నజరేతులో ఉన్నటువంటి తల్లి అయిన మరియా, భక్తుడైన నీతిమంతుడైన యోసేపు వాళ్ళ పేర్లని వాళ్ళ సొంత ఊర్లో దాఖలు చేయడానికి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము కిందన బెత్లెహేం వాళ్ళ ఊరు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దావీదుపురం.
బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో ప్రభు పుట్టాడు. పుట్టిన తర్వాత యెరూషలేముకు వెళ్ళారు. 8వ రోజున ఆయనకి సున్నతి చేయించారు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి నజరేతుకు వెళ్ళిపోయారు. మందిరంలో కానుక చెల్లించి పావురాన్ని బలర్పించి, పేదరాలు కాబట్టి పావురాన్ని అర్పించి సుమయోన్ని కలిశారు, అన్నాన్ని కలిశారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? నజరేతుకి వెళ్ళారు. నజరేతు నుంచి మళ్ళీ బెత్లెహేంకి వచ్చారు. ఎందుకు వచ్చి ఉంటారక్క? ఎందుకు వచ్చి ఉంటారు? తొందరగా చెప్పండి అన్న. ఎందుకు వచ్చి ఉంటారు? సహోదరులు చెప్పండి, సిస్టర్సే చెప్పగలరు కదా. ఎందుకు వచ్చి ఉంటారంటే ఇక్కడ నుంచి మరియమ్మ అక్క గారు వచ్చినప్పుడు బెత్లెహేములో ఆమెకి ఏమైంది? డెలివరీ అయింది, బాబు పుట్టాడు. మరి పేరు రాయించుంటారా? యోసేపు తల్ల కిందులు ఎక్కువ ఉంటాడు కదా, ఆయనకేమో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆమెకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాబుని ఎక్కడ పెట్టాలో తెలియదు, రూమ్స్ దొరకట్లా. ఆ తర్వాత చిన్న పిల్లోడు దైవ దర్శనంతో కలిగాడు. మరి ఇవేం చేయాలా? ఇలా సొంత ఇల్లు ఇక్కడ ఉంది కదా, తొందరగా వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ వచ్చారు బెత్లెహేంకి. అప్పుడు జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి వచ్చారన్నా? యెరూషలేముకి వచ్చి హేరోదుని అడిగారు, అయ్యా మీ దేశంలో యూదుల రాజు పుట్టాడంట, ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము అనగానే ఆ హేరోదు అన్నాడు, ఎక్కడ మాకు తెలియకుండా పుట్టడం. అప్పుడు శాస్త్రులు పరిచయులు వాళ్ళు ఏమన్నారు? గ్రంథాలు ఓపెన్ చేసి బైబుల్ తెరిచి మీకా గ్రంథంలో మాట ప్రకారంగా ఆయన బెత్లెహేంలో పుడతాడు సార్ అని చెప్పారు కానీ వాళ్ళు పోలా. అప్పుడు బెత్లెహేములో బిడ్డలందరినీ చంపండి అని ఆజ్ఞయించినప్పుడు తల్లి అయిన మరియా, భక్తుడైన యోసేపు శిశువుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారన్నా? నజరేతుకు ఐగుప్తుకి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఐగుప్తుకి పారిపోయి వెళ్ళిపోయారు. ఐగుప్తు దగ్గర ఆగుదాం, దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు దాకా ఏమేమి జరిగిందో మొత్తం అక్కర్లేదు. ప్రభు యొక్క పుట్టుక ప్రయాణం నుంచి మరియమ్మ అక్క గారు, యోసేపు అయ్య గారు ఎక్కడి నుంచి బయలుదేరారు? నజరేతు నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము. బాబు పుట్టాడు, యేసయ్య పుట్టాడు. బెత్లెహేము నుంచి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. ఎన్ని రోజుల తర్వాత? 8 రోజులు. వండర్ఫుల్, వెరీ గుడ్, శభాష్. 8 రోజులకి యెరూషలేముకు వెళ్ళారు. ప్రభుకి సున్నతి చేయించారు, అన్నాన్ని కలిశారు, ఆ తర్వాత సుమయోన్ని కలిశారు. అక్కడ వాళ్ళతో ప్రైజెస్ అండ్ వర్షిప్ జరిగింది. అక్కడి నుంచి నజరేతుకి వెళ్ళారు. మళ్ళీ సరిగా పేరు రాయించుకోలేదేమో, అందుకని మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో హేరోదు పిల్లల్ని చంపేస్తున్నాడని బెత్లెహేము నుంచి పారిపోయి ఐగుప్తుకి వచ్చాడు. ప్రభు మాటలు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీ సత్యాలు కొన్ని నేర్చుకున్నాం. మీరు చరిత్రలో ఎక్కడ పుట్టారో, ఎంత దివ్యమైన మహిమ గల దేవుడుగా మమ్మల్ని రక్షి